నియోజకవర్గంలోని 5వ వార్డులోని కంటోన్మెంట్ బోర్డు నిధులు 50 లక్షల రూపాయలతో చేపట్టిన నీటి సరఫరా పైప్ లైన్ పనులను ఎంపీ ఈటెల రాజేందర్ బోర్డు నామినేటెడ్ మెంబర్ బానుక నర్మదా మల్లికార్జునతో కలిసి ఎమ్మెల్యే శ్రీ గణేష్ పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే శ్రీ గణేష్ మాట్లాడుతూ కంటోన్మెంట్ ప్రాంతంలో తాగునీటి ఇబ్బందులు లేకుండా చూడాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకువెళ్లానని తెలిపారు. ముఖ్యమంత్రి తక్షణమే స్పందించి జలమండలి ఎండీ అశోక్ రెడ్డితో మాట్లాడి కంటోన్మెంట్ ప్రాంతానికి 1 MGD పెంచారని చెప్పారు. మరి అదేవిధంగా కంటోన్మెంట్ బోర్డు ఎన్నికల్లో సకాలంలో నిర్వహించకపోవడం వలన చిన్న సమస్యలు కూడా పరిష్కారానికి నోచుకోవడం లేదని ఎమ్మెల్యే శ్రీ గణేష్ వాపోయారు. 5వ వార్డు జ్యోతి కాలనీలో ఎమ్మెల్యే పర్యటించారు. కాలనీలో చిన్న సమస్యలను కూడా బోర్డు పట్టించుకోవడం లేదని ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు. స్పందించిన ఎమ్మెల్యే సంబంధిత అధికారులను పిలిపించి వారి సమస్యలను తక్షణమే పరిష్కరించే విధంగా చూడాలని సూచించారు. ఎమ్మెల్యే శ్రీ గణేష్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం కంటోన్మెంట్ బోర్డు ఎన్నికలు నిర్వహించకపోవడం వలన సమస్యలు పరిష్కారం కావడం లేదని, తక్షణమే బోర్డు ఎన్నికలు నిర్వహిస్తే ప్రజల సమస్యలు తక్షణ పరిష్కారం అవుతాయని అన్నారు. ప్రజల సమస్యలను పరిష్కరించే వరకే వచ్చే బోర్డు ఎన్నికలలో సరైన నాయకుడిని ఎన్నుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కంటోన్మెంట్ బోర్డు వాటర్ వర్క్స్ అధికారి రాజ్ కుమార్, కాంగ్రెస్ పార్టీ నాయకులు పెద్దల నరసింహ, తేలుకుంట సతీష్, సంకి రవీందర్, రేపల్లె వెంకటేశ్వర్లు, నాగినేని సరిత తదితరులు పాల్గొన్నారు. అండ్ ఇక్కడ వర్షం పడితే ఇక్కడ మొత్తం వాటర్ క్లాగ్ అయిపోతుంది. అండ్ ఇక్కడ బండి రావాలంటే మొత్తం క్లియర్. దుర్గా ప్లాట్ నెంబర్ 14. గుడ్ మార్నింగ్. నేను ఇప్పుడు జ్యోతి కాలనీలో ఉన్నాను. ఈ కమ్యూనిటీ హాల్ పక్కనే ఇక్కడ ఒక ఖాళీ ఇల్లు ఉంది, ఒక పాతది. ఇక్కడ చాలా మంది జులైలు తిరుగుతారంట, తాగి ఇదంతా గంజాయి వాడుతున్నారని ఈ కాలనీలో మేడం ఉంటారు, దుర్గా గారు అని. మీకు ఐడియా ఉందా దుర్గా గారు? వారు ఇక్కడికి వచ్చాను, కొంచెం చూడండి. అక్కడ ఒకసారి పెట్రోలింగ్ పెట్టి ఇంత మంచి కాలనీలో ఇబ్బంది కావడం దురదృష్టం. ఇవాళ నుంచి యాక్టివిటీ ఏముండదు ఇక్కడ. మళ్ళీ ఆ మేడం నాకు ఫోన్ చేస్తే క్లియర్ అయిపోయిందని చెప్పాలి. చేయాలి కదండి. కొబ్బరి ఇట్లా ఇక మొత్తం రోడ్ అంతా అది మునిగిపోయింది. లైన్ అంతా నిండిపోయింది. ఏం నీళ్ళు ఇప్పుడు వచ్చే వర్షం నీళ్ళ వచ్చి పోలీసు వాళ్ళతో సెకండ్ రోడ్ సంవత్సరం ఒకసారి కూడా దోమల మంది మీ ప్రాబ్లమ్స్ రిజాల్వ్ అవుతుంది. ఇప్పుడు నేను కూడా నా బడ్జెట్, నా ఎమ్మెల్యే బడ్జెట్ కూడా చేయిస్తాను. ఇప్పుడు రాజ్ కుమార్ గారు పిలిపించాను చెప్పి. ఇప్పుడు మీరు చెప్పండి అవన్నీ ఊడవరు. అక్కడ వరకు వస్తారు ఊడవరు. ఇవాళ పొద్దున మీరు వస్తున్నా నువ్వు ఊడుస్తుంటే నేను అన్న ఇవాళ మీరు వస్తూ మినిస్టర్లు వస్తున్నా నువ్వు రోజు ఊడవరు కదా అని అంటే మీ మేడం స్ట్రీట్ లైట్స్ రోడ్డు అండ్ గార్బేజ్ క్లీనింగ్. బండ్లు లోపల పెట్టుకోలేకపోయినాము. 3-4 బండ్లు బయట పెడితే 4 బండ్లు పాల పెట్టింది. పెట్రోల్ దొంగతనం చేసి పాల పెట్టింది. ఇప్పుడు ఈ ఇష్యూ ఏదైతే ఉందో మంచి బోర్డు మెంబర్ ఎవరైనా ఉంటే 5 నిమిషాల్లో రిజాల్వ్ అయింది. మీరు దయచేసి అర్థం చేసుకోండి. చెప్పినాక మళ్ళీ చెప్పండి. మీరు ఇన్ని సంవత్సరాలు వాళ్ళకి అవకాశం ఇస్తారు. అవకాశం ఇచ్చినప్పుడు మీకు ఎందుకు అడిగానంటే మనకిది స్థానిక సంస్థ ఎలక్షన్, లోకల్ బాడీ ఎలక్షన్ తీసుకొచ్చింది. లోకల్స్ కి అవైలబుల్ ఉండాలి. వాళ్ళ చిన్న సమస్యలు పరిష్కారం కావాలి. ఇప్పుడు ఇక్కడ పెద్ద మాటలు మాట్లాడే లీడర్ తప్పితే, లీడర్ అనేటోరు ఒక బోర్డు మెంబర్ అంటే ఆయన ఇలాంటి ఇష్యూని 5 నిమిషాల్లో రిజాల్వ్ చేయాలి. 5 minutes లా ఆయన ఇక్కడ బోర్డు మెంబర్ ఉండే నామినేటెడ్ మెంబర్ వీపీ లేని అన్ని పోస్టులు చేసి మీకు ఇంత ఇబ్బంది అంటే మీరు కూడా డిమాండ్ చేయాలి అవుట్ ఆఫ్ ది పొలిటికల్ పార్టీ. వీ నీడ్ ఎలక్షన్. మీకు 2015 ఎలక్షన్ అయితే 2025 జూన్ వస్తుంది. 5.5 years అవుతుంది ఎలక్షన్ లేక. అంటే ఇంకో విషయం ఈ సందర్భంగా చెప్పొద్దు కానీ మళ్ళీ కూడా చెప్తున్నా, ఒక గవర్నమెంట్ 5 సంవత్సరాలు ఎలక్షన్ చేయాల్సింది కేంద్ర ప్రభుత్వం 10.5 సంవత్సరాలు చేస్తలేదంటే వాళ్ళకు ప్రజల మీద, ప్రజా సమస్య మీద ఏం ఆలోచన ఉందో మీరు ఆలోచించండి. ఈ పనులన్నీ 5 నిమిషాలు 10 నిమిషాలు నేను మాట్లాడి ఆఫీసర్లతో మాట్లాడి చేయిస్తాను. వాళ్ళ దగ్గరుండి చేయాలా. ఇక్కడ సతీష్ అని ఉన్నాడు, పెద్దల నరసింహ గారు ఉన్నారు. ఆకలితో ఉన్న వాళ్ళకి అవకాశం ఇస్తే వాళ్ళు మేము కాళ్ళు మొక్కి మరీ పనిచేస్తాం. సచ్చినట్టు మా బీజేపీకే ఇస్తారు, సచ్చినట్టు మాకే ఇస్తారని ఒపీనియన్ లో కొంతమంది మిమ్మల్ని అడగక ముందు ఒక రీజన్ ఏం చెప్తున్నారంటే మీరు ట్రెండ్ చేంజ్ చేయాలి.
అమ్మా దయచేసి అర్థం చేసుకోండి. ఎన్ని సంవత్సరాలు చిన్న చిన్న విషయాలు ఇది. ఇప్పుడు పోలీస్ ఆయన చెప్తే పోలీస్ ఆయన చేసారు. ఆయన రోజు కంటోన్మెంట్ బోర్డులోనే ఉండే. ఆయన చెప్తే 5 నిమిషాలే చేస్తుండేది. అంటే మీ సమస్యల మీద పట్టింపు లేదు, వాళ్ళ పవరు పదవుల మీద పట్టింపు.